అయితే ఈరోజు మన సత్యసాయి జిల్లాలో జరిగిన సంఘటన చూస్తే టెక్నాలజీని బేస్ చేసుకొని వాళ్ళు సీసీ కెమెరాస్ బద్దలుగొట్టినా కూడా టెక్నాలజీ బేస్తో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారని వివిధ ప్లేసుల్లో వాళ్ళందరినీ కూడా దగ్గర 200 కిలోమీటర్లు చేస్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కొండలు గుట్టలు కూడా ఎక్కి వాళ్ళు ఓవరాల్గా 48 అవర్స్లో 5 నిందితుల్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా రిమాండ్ కూడా పంపించడం జరిగింది. అందులో ఒక 3 మైనర్లు ఉన్నారు. విషయం చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే వాళ్ళ మీద కేసులు ఇంచుమించుగా 32 కేసులు ఒక అతని మీద ఉన్నాయి. అందులోని అవన్నీ కూడా దొంగతనం కేసులే. అంటే దొంగతనం అంటే వీళ్ళు రిపీటెడ్గా చేసే పరిస్థితులు, దొంగతనం రిపీటెడ్గా చేసే పరిస్థితులు ఉన్న నేర చరిత్ర కలిగిన వ్యక్తులు. ఇటువంటి వ్యక్తుల్ని అతి చాకచక్యంగా వితిన్ డేస్ 48 అవర్స్ వితిన్ అవర్స్లోనే పట్టుకొని ఈరోజు రిమాండ్కి పంపించిన పరిస్థితి. అంటే ఇక్కడతో ఇది ఆగకూడదు. డెఫినెట్గా ఎవరైతే అఘాయిత్యం చేశారో ఆ నిందితుడికి శిక్ష పడాలి అని ఒకే ఉద్దేశంతో గౌరవ సీఎం గారు ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు ప్రత్యేకమైన ఒక కోర్టుకి, ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని కావాలి అని చెప్పి ఈరోజు హైకోర్టుకి కూడా గవర్నమెంట్ ఈరోజు రాయడం జరుగుతుంది. అంటే విషయం ఏంటంటే ఎస్పెషల్లీ ఈ కేసు నిమిత్తం, అదేవిధంగా బాపట్లలోనే ఒక సామూహిక అత్యాచారం చేసి చంపేసిన ఒక సంఘటన మనందరికీ కూడా తెలుసు. ఆ 2 కేసుల్ని కూడా ఈ ప్రత్యేక కోర్టుకి అప్పచెప్పి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నిందితులకి శిక్ష పడే ఏర్పాటు చేయాలి అన్నది ఈరోజు గవర్నమెంట్ తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయం. అంటే ఈ స్పెషల్ కోర్టును తీసుకొచ్చి, మనకి పర్టికులర్గా స్పెషల్ కోర్టును తీసుకొచ్చి తొందరగా నిందితులకి శిక్ష పడే ఏర్పాటు చేయాలి అన్నది ప్రభుత్వం తాలూకా ఆలోచన. అంటే ఈ రోజు వరకు నాకు తెలిసి లాస్ట్ 5 సంవత్సరాల్లోని కూడా ఏ రోజు కూడా ఇన్ని సంఘటనలు జరిగినా ఒక స్పెషల్ కోర్టు గురించి ఏ రోజు కూడా ఎక్కడ కూడా రాసిన సందర్భం కనిపించలే. కానీ ఈ రోజు మనకి జరుగుతున్న నేరాల దృష్ట్యా ఎటువంటి పరిస్థితుల్లోని ఆడపిల్లల మీదకి అఘాయిత్యాలు జరగకూడదు, వాళ్ళకి భరోసా కల్పించాలి. నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోని అంటే మాకు ఏముందిలే బెయిల్ వచ్చిద్ది, తర్వాత మేము బయటకు వచ్చేస్తాము, ఇవన్నీ అయ్యేసరికి ఎన్నో రోజులు పడుతుంది అన్న ఆ చులకన భావం లేకుండా స్పెషల్ కోర్టు కూడా ఈ కేసును అప్పచెప్పి నిందితులకి అతి త్వరితగతిన శిక్ష పడేటట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అన్నది నిజంగా మనందరం కూడా ప్రశంసించదగ్గ విషయం.